ప్రకాశం జిల్లా దర్శి సబ్ డివిజన్లోని విద్యుత్ వినియోగదారులు వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని సబ్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి శ్రీనివాసులు మీడియా ద్వారా సూచించారు. అందరికీ నమస్కారము. దర్శి డివిజన్లోని విద్యుత్ వినియోగదారులందరికీ ఇప్పుడు కురుస్తున్న వర్షాలకి అందరూ కొంచెం విద్యుత్ లైన్లకి దగ్గరగా వెళ్ళడం కానీ, ట్రాన్స్ఫార్మర్లు వాటికి దగ్గరగా వెళ్ళడం కానీ కాకుండా జాగ్రత్తగా ఉండాలని, వైర్లు ఎక్కడైనా తక్కువ ఎత్తులో ఉన్నా, ప్రమాదకరంగా ఉన్నా వెంటనే విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలని వెంటనే రెక్టిఫై చేయడం జరుగుతుంది. అట్లానే రైతులు బోర్లు, మోటార్లు వేసుకునే దగ్గర తడి చేతులతోటి అజాగ్రత్తగా వేయకుండా ఉండాలని, కొన్ని చోట్ల పొలాలకి ఈ పందుల కోసమని విద్యుత్ వైర్లను తగిలిస్తున్నట్టు కొన్ని దృష్టికి వస్తుంది. అలాంటివి ఏమీ చేయొద్దని, అది చాలా అపాయకరమని, అనేక మంది ప్రాణాలు బలిగొంటుందని, కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాను. అట్లానే విద్యుత్ సిబ్బంది మీకు అందుబాటులో ఉండి మీకు ఏదైనా లో వోల్టేజ్ సమస్యలు అవన్నీ ఉన్నా వెంటనే మీరు తెలియజేస్తే సరైన ఎస్టిమేట్లు వేసుకొని వెంటనే రెక్టిఫై చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఏమైనా అపాయకరమైన సిచ్యుయేషన్స్ ఉంటే తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా దేశం మొత్తం మీద మొదటి 1 కోటి మందికి సబ్సిడీ పథకంతో పిఎం సూర్యఘర్ పథకం నడుస్తుంది. దాదాపుగా చాలా వరకు అనేక రకాల రాష్ట్రాల్లో చాలా రిజిస్ట్రేషన్ జరగడం అయింది. 1 కోటి మంది కాకముందే, పూర్తి కాకముందే, ఎందుకంటే ఆ 1 కోటి మంది లోపల ఉంటే మనకు సబ్సిడీ అనేది అందుబాటులోకి వస్తుంది. 1 కిలోవాట్కి 30,000 రూపాయల చొప్పున సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్లకు అయితే 78,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ఆ సబ్సిడీని సద్వినియోగపరుచుకొని అలా చేసిన వాళ్ళ బ్యాంకులు కూడా విరివిగా లోన్లు ఇవ్వడం, తక్కువ వడ్డీతో లోన్లు ఇవ్వడం జరుగుతుంది. మీరు వినియోగం ఉన్న దాదాపు 200 యూనిట్లు, అరౌండ్ 200 యూనిట్లు ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడు దీన్ని సోలార్ పెట్టుకున్న వేళ మీరు దాదాపుగా బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా, మీరు ఉత్పత్తి చేసేది మీరు వాడుకునే దానికన్నా ఎక్కువైన పక్షంలో మీకే విద్యుత్ శాఖే తిరిగి ₹2.09 చొప్పున తిరిగి చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ఈ పిఎం సూర్యఘర్ పథకాన్ని, దాన్ని ఉన్న సబ్సిడీని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలానే మీకు కొంతమంది అదనపు లోడు ఉన్న వాళ్ళు ఆ లోడుని క్రమబద్ధీకరించుకోవడానికి ఏపీఏఆర్సీ వారు సమయాన్ని, గడువును పెంచారు. కాబట్టి అంటే 50% డబ్బులతోటే, అంటే 1 కిలోవాటు రెగ్యులరైజ్ చేసుకోవాలంటే ₹2,400 కట్టి చేసుకోవాలి అదనపు లోడు. అదే ఇప్పుడైతే దాదాపు మీకు ₹1,000 ప్రతి కిలోవాట్కి ₹1,000 సబ్సిడీ రావడం జరుగుతుంది. సో దాన్ని ఉపయోగించుకొని 50% రాయితీతో వచ్చేటువంటి దీన్ని ఉపయోగించుకొని మీ దగ్గర అదనపు లోడు ఉంటే, ఇది డొమెస్టిక్ సర్వీసులు, ఇంటి సర్వీసులకు మాత్రమే. సో దీన్ని ఉపయోగించుకొని మీ లోడు ఎక్కువ ఉన్న ఏళ్ళ క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు క్రమబద్ధీకరించుకోకపోతే మీ దగ్గర అదనపు లోడు ఉన్నట్లుగా మా విద్యుత్ శాఖ వారి తనిఖీలో లభిస్తే మీరు తప్పనిసరిగా మొత్తం డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మీరే దాన్ని వాలంటరీ రెగ్యులరైజేషన్ స్కీమ్ అంటారు. మీరు ఈ 50% రాయితీని ఉపయోగించుకొని లోడుని క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.